కూడొచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నీలో సాగగా మా జీవితం చూపావు తండ్రి నీ కృపను, ధర్మాది కాదని పరలోకమే మాదని, ధర్మాది కాదని పరలోకమే మాదని చేసావు సంకల్పము, చూపావు నీ మార్గము. స్తుతించగలని సుగుణాలు మాపై చూపావు, స్తుతించగలని సుగుణాలు మాపై చూపావు. మాలో అవియుంచి ప్రభునే అర్పించి నీ ప్రేమను చాటావు, నీ ప్రేమను చాటావు. నీలో సాగగా మా జీవితం చూపావు తండ్రి నీ కృపను, ధర్మాది కాదని పరలోకమే మాదని, ధర్మాది కాదని పరలోకమే మాదని చేసావు సంకల్పము, చూపావు నీ మార్గము. స్తుతించగల మా ప్రభు యేసు మాకు మాదిరై నిలిచాడు, స్తుతించగల మా ప్రభు యేసు మాకు మాదిరై నిలిచాడు. నీ ప్రేమ చాటాడు, నీ త్రాణ చూపాడు, ప్రాణమునే ఇచ్చాడు, మమ్ము రక్షించాడు. నీలో సాగగా మా జీవితం చూపావు తండ్రి నీ కృపను, ధర్మాది కాదని పరలోకమే మాదని, ధర్మాది కాదని పరలోకమే మాదని చేసావు సంకల్పము, చూపావు నీ మార్గము. పాపము నుండి విడుదల చేసి నీ కుమారుని చేసావు, పాపము నుండి విడుదల చేసి నీ కుమారుని చేసావు. నీలో మమ్ముంచి వాక్యముతో మమ్ము పెంచి దీవెనలానిచ్చావు, దీవెనలానిచ్చావు. నీలో సాగగా మా జీవితం చూపావు తండ్రి నీ కృపను, మాది కాదని పరలోకమే మాదని, ధర్మాది కాదని పరలోకమే మాదని చేసావు సంకల్పము, చూపావు నీ మార్గము. ఉదయకాల సమపారాధన కూడొచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మనందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా కాలంలో, కష్టకాలంలో, శ్రమకాలంలో
మనందరికీ ధైర్యాన్ని ఇచ్చేటువంటి అనేక అంశాలు, అనేకమైనటువంటి విషయాలు మనం ఇంతవరకు కూడా నేర్చుకున్నాం. ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశాలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడి గురించి మనం ఆలోచన చేసామండి. దేవుడే మనకి ధైర్యం అని, దేవుడే మనకి ఆశ్రయము, దుర్గము, కొండ, కోట, దేవునికి సంబంధించి అనేక విషయాలు మనం నేర్చుకోవడం ద్వారా మనం ఆదరించబడ్డాం. అదే విధముగా దేవుని యొక్క వాగ్దానములు, దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో అనేక మందికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి కూడా మనం ఎంతో ఆదరించబడ్డాం. ఉదాహరణ మనం చూసినట్లయితే మనం ఎక్కువగా తరచుగా మనం మాట్లాడుకున్నటువంటి వచనం, నిన్ను విడువను ఎడబాయను. ఆ వాక్యం ఎంతో ఆదరణ ఇచ్చింది. అదేవిధంగా దేవుడు చేసినటువంటి వాగ్దానం, నేను నిన్ను ఆదరిస్తాను, తల్లిలాగా నిన్ను నేను ఆదరిస్తాను. ఈ యొక్క వాగ్దానం కూడా మనకి ఎంతో ఆదరణను ఇచ్చినటువంటి దేవుని యొక్క లేఖన భాగం. అది మాత్రమే కాదు, ఇంకా మనం నేర్చుకున్నటువంటి మరో మాట ఏమిటంటేనండి, నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. ఇలాంటి కరోనా సమయంలో నేను నిన్ను విడిచిపెట్టను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉన్నాను, తోడై ఉన్నాను. ఈ మాట కూడా మనల్ని ఎంతగానో ఆదరించినటువంటి మాట ఉన్నది. అదే విధముగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తన యొక్క బిడ్డలను విడిచేటువంటి వాడు కాడు. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా, మన యొక్క హృదయానికి అగోచరంగా దేవుడు మనకు సహాయం చేస్తాడో. ఇలాంటి కరువు కాలంలో, కష్టకాలంలో, డబ్బులు లేని కాలంలో, వ్యాధి బాధలకు గురైనటువంటి కాలంలో దేవుడు మనకు సహాయం చేస్తాడో. అంటే మనం ఇలాంటి కరోనా సమయంలో మనం ఏం ఆలోచన చేసామంటే, చాలామంది ఎలాంటి బాధలో ఉన్నారు అంటే, కరోనా ఎవరికైనా వచ్చిందనుకోండి, వారికి సహాయం చేయడానికి లేదు, తల్లి తండ్రి పిల్లలకు చేయడానికి లేదు, పిల్లలు తల్లిదండ్రులు చేయడానికి లేదు, భర్త భార్య చేయడానికి లేదు, భార్య భర్తకు చేయడానికి లేదు, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి లేదండి. కానీ ఇలాంటి సమయంలో కూడా దేవుడు ఏం చేస్తాడండి, సహాయం చేస్తాడనేటువంటి మాటను మనం నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా కాలంలో మనం వ్యాధి బారిన పడినప్పుడు దేవుడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరచు యెహోవాను, నీకు నేను స్వస్థత ఇస్తాను, నిన్ను బాగు చేస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాటను కూడా మనం నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా దేవుడు నీతిమంతుణ్ణి విడిచిపెట్టడం. నీతిమంతుణ్ణి దేవుడు ఏం చేయడండి, విడువడు, విడిచిపెట్టడు అనేటువంటి గొప్ప మాట మనకి ఎంతో ధైర్యాన్ని, ఎంతో ఓదార్పుని, ఎంతో మనకి ఆదరణను ఈ యొక్క మాటలన్నీ కూడా మనకి కలగజేసినాయి. అది మాత్రమే కాకుండా దేవుని యొక్క కాపుదల, దేవుడు ముందుగా ఏర్పాటు చేసేటువంటి కాపుదల, ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు తన యొక్క బిడ్డలకు ముందుగానే ఏర్పాటు చేస్తాడు. భవిష్యత్తులో ఏదైనా కష్టం రాబోతూ ఉంటే దేవుడు ముందుగానే ఏం చేస్తాడండి, తన యొక్క కాపుదలను, తన యొక్క ఏర్పాటును చేసి పెడతాడు. కాబట్టి దేవుని యొక్క ప్రావిడెన్స్ గురించి కూడా మనం ఆలోచన చేసి ఉన్నాం. అది మాత్రమే కాదు, ఇంకా మనల్ని ఆదరించి ధైర్యపరిచినటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క నేచరే మనల్ని ఆదరించింది. ఎలాగంటే దేవుడు కనికరం గలవాడు, దయగలిగినటువంటి వాడు, ప్రేమాస్వరూపి, జాలి కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు ఇలాంటి సమయంలో మన పట్ల కనికరాన్ని చూపెడతాడు, ప్రేమిస్తాడు, మన పట్ల కరుణను కనుపరుస్తాడు. అంటే ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి మనము ఆదరించబడ్డాం. ఇలాగూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మాటలను బట్టి మనం ఆదరించబడ్డాం, ధైర్యపరచబడ్డాం.
ఈరోజు మనందరికీ ధైర్యాన్ని ఇచ్చేటువంటి మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు ఉంచి ఉన్నాడు. ఆ క్రీస్తునందలి ఆశీర్వాదాలే మనకి ధైర్యం అండి. ఆ విషయాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. మే నెలలో మా కుటుంబానికి ఈ కరోనా ఇన్ఫెక్ట్ అయింది. అంటే మేము అందరం కూడా కలిసి భోంచేసాం 12 మంది. ఆ భోంచేసిన తర్వాత కొన్ని రోజులకు అందరికీ జ్వరాలు వచ్చేసినాయండి. టెస్టులు చేయించుకుంటే ఒకరోజు 2 రోజుల గ్యాప్లో 9 మందికి కరోనా సోకిందని ఆ టెస్టుల్లో తేలిందండి. అలాంటి సమయంలో నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి, వాదార్చినటువంటి, బలపరిచినటువంటి అంశం క్రీస్తునందలి ఆశీర్వాదములు. అనేకమైనటువంటి సంగతులు నన్ను బలపరిచినాయి. అయితే నన్ను బలపరిచినటువంటి మరొక అంశం ఏమిటంటే అండి, క్రీస్తునందలి ఆశీర్వాదములు. నేను క్రైస్తవుడైనందుకు నాకు కలిగినటువంటి, లభించినటువంటి ఆశీర్వాదాలు నన్ను ఎంతగానో బలపరిచినాయండి. దేవుడు క్రీస్తునందు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి నేను ఎలాగో ధైర్యపరచబడ్డానో మీకు నేను తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మొట్టమొదటిగా నన్ను ధైర్యపరిచినటువంటి అంశం ఏమిటంటేనండి, నేను క్రీస్తునందు ఉన్నాను అనగా నేను క్రీస్తు యొక్క సంఘములో ఉన్నాను అనేటువంటి మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందండి. నేను క్రీస్తునందు ఉన్నానటువంటి అంశం నాకు ఎలాగో ధైర్యాన్ని ఇచ్చింది? నేను క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నాను. క్రీస్తునందు అంటే అర్థం ఏమిటంటే అండి, క్రీస్తు యొక్క సంఘములో ఉన్నాను. నేను క్రీస్తు యొక్క సంఘములో ఉన్నాను అనేటువంటి మాట ఎంతో గొప్ప ధైర్యాన్ని నాకు ఇచ్చిందండి. ఎలాగో ఎంతగా ధైర్యపరిచిందంటే ఆ మాట, అసలు క్రీస్తునందు అనేటువంటి ఆ స్థితిని గురించి మనం ఆలోచించేసినట్లయితే, లేకపోతే క్రీస్తు సంఘము అనేటువంటి మాటల గురించి మనం ఆలోచించేసినట్లయితే అది ఎంతగానో మనల్ని ధైర్యపరుస్తుంది. అంటే ఈ రోజులో చాలామంది ఏమనుకుంటారంటే, సంఘం అంటే అదేదో పేరు అనుకుంటున్నారు. కేవలం అదొక పేరు మాత్రమే అని అనుకుంటున్నారు. ఎలాగంటే ఇప్పుడు కార్మికులు, కర్షకులు, వర్తకులు, లేకపోతే మహిళలు వాళ్ళు సంఘం పెట్టుకుని ఆ సంఘానికి ఏం పెట్టుకుంటారండి? ఏదో పేరు పెట్టుకుంటారండి. వాళ్ళకి నచ్చినటువంటి ఏదో పేరు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఉదాహరణకు ఓ పేరు పెడదాం ఉన్నారు అనుకోండి, ఎవరో చెప్తారండి ఆ పేరు ఆల్రెడీ ఎవరో పెట్టేశారన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? ఇంకో పేరు పెట్టుకుంటారండి. అది కూడా పెట్టేశారండి, ఇంకోటి ఏదో పేరు పెట్టుకుంటారండి. అలాంటిది అనుకుంటున్నారు సంఘం కూడా. సంఘానికి ఉన్నటువంటి నామము కూడా అలాంటిది అనుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందు అనేటువంటి ఆ స్థితి, క్రీస్తు సంఘమునందు అనేటువంటి ఆ మాట అలాంటిది కాదు, అంత తేలికైంది కాదు. అది ఈ భూమి మీద దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైనటువంటిది ఏదైనా ఉందంటే అదేంటంటే అండి సంఘము. ఈ భూమి మీద దేవునికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే వారెవరంటే అండి క్రీస్తునందు ఉన్నటువంటి ప్రజలై ఉన్నారు. కాబట్టి క్రీస్తు యొక్క సంఘమునందు ఉండడం అనేటువంటిది ఎంత గొప్ప స్థితో, ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటో మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు యొక్క సంఘము ఈ భూమి మీద దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈ భూమి మీద దేవుని యొక్క ఆలయం ఏదండి? క్రీస్తు యొక్క సంఘం. దేవుని యొక్క ఆలయం అంటే అర్థం ఏమిటంటే అండి దేవుడు నివసించే చోటు, దేవుడు ఉండేటువంటి చోటు, దేవుని యొక్క నివాసం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రజెన్స్ ఉండేటువంటి చోటు ఏదంటేనండి క్రీస్తు యొక్క సంఘం.
అంటే నేను క్రీస్తు యొక్క సంఘములో ఉన్నాను అంటే దేవుడు నివసించేటువంటి చోట్లో నేను ఉన్నాను, దేవునితో పాటు నేను నివసిస్తూ ఉన్నాను, దేవునితో కలిసి నేను నా యొక్క సహవాసం కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను ఆలోచన చేసినప్పుడు అది నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సంఘమునందు అనేటువంటి వారు ఎవరంటేనండి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఈ లోకంలో నుండి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి యొక్క సమూహమే ఏమిటండి, సంఘం అంటేనండి. అంటే నేను దేవుని చేత ఏర్పరచబడినటువంటి సమూహంలో నేను ఉన్నాను. ఈ భూమి మీద దేవుని యొక్క స్వాస్థ్యం క్రీస్తు యొక్క సంఘం. అంటే స్వాస్థ్యం అంటే దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క ప్రజలు, దేవునికి చెందినటువంటి వారు. ఈ భూమి మీద దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క జనాంగం, దేవుని యొక్క ఇశ్రాయేలీయులు క్రీస్తు యొక్క సంఘమునందు ఉన్నటువంటి వారై ఉన్నారు. అదేవిధంగా దేవుడు చెప్పినటువంటి మాట, నేను వారికి దేవుణ్ణి యందును వారు నా ప్రజలై యుందురు అని ఎవరితో చెప్పి ఉన్నాడు దేవుడు? ఎవరితో అయితే దేవుడు కొత్త నిబంధన చేసుకోబోతూ ఉన్నాడో, ఎవరితో అయితే దేవుడు కొత్త నిబంధన చేసుకున్నాడో వారితో చెప్పినటువంటి మాట అండి. నేను వారికి దేవుడినై యుందును వారు నా యొక్క ప్రజలై యుందురు. అదేవిధంగా సంఘము ఈ భూమి మీద దేవుని యొక్క కుటుంబమై ఉన్నది. సంఘము ఈ భూమి మీద పరలోక రాజ్యమై ఉన్నది. సంఘము ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. మనం ఇంకో మాట కూడా మనం ఆలోచన చేసినట్లయితే సంఘము పరలోకం వెళ్ళేటువంటి గుంపు అయి ఉన్నది. అంటే సంఘము ఈ భూమి మీద పరలోకం వెళ్ళేటువంటి గుంపు ఏదైనా ఉందంటే అది ఏదండి? సంఘం. నువ్వు సంఘ సభ్యుడు అయ్యావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు క్రీస్తు యొక్క సంఘ సభ్యుడు అయ్యావంటే ఏంటో తెలుసా? నువ్వు పరలోకం వెళ్ళేటువంటి గుంపులో నువ్వు ఉన్నావు, పరలోకం వెళ్ళేటువంటి సమూహంలో నువ్వు ఉన్నావు. సంఘము క్రీస్తు యొక్క శరీరం. సంఘము స్వరక్తమిచ్చి యేసుక్రీస్తు వారు సంపాదించినటువంటి సమూహమైనది సంఘం. ఇలాగ మనం సంఘాన్ని గురించి మనము అనేకమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. అయితే నాకు ధైర్యం ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, నేను ఇంతవరకు అనేక విషయాలు, అనేక సంగతులు క్రీస్తునందు లేదా సంఘమునందు అనేటువంటి మాటల గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం. నేను అలాంటి చోటున్నాను. నేను ఈ కరోనా సమయంలో నేను భయపడినప్పుడు, ఈ కరోనా సమయంలో కరోనా సోకినప్పుడు భయపడినప్పుడు, మరణ భయం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నాకు లభించినటువంటి వాదార్పు ఏమిటంటే అండి, నేను క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నాను, నేను క్రీస్తు యొక్క సంఘ సభ్యుడను. అది నాకు ఎంతగానో 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 ఆదరణ ఇచ్చింది. అదేవిధంగా రెండో పాయింట్లో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 1:3 చెప్తాడు, దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరలోకానికి చెందినటువంటి ప్రతి ఆశీర్వాదం ఎక్కడున్నాయండి? క్రీస్తునందు ఉన్నాయి. అంటే క్రీస్తునందు నాకు లభించినటువంటి గొప్ప దీవెన ఏమిటంటేనండి, దేవుడు ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు ఉంచాడు. అంటే క్రీస్తునందు నాకు ప్రతి ఆశీర్వాదం లభించింది. అంటే ఈ భూమి మీద దేవుడు భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ఇస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తునందు ఉన్నటువంటి వారికి మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చేటువంటి ప్రతి బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నాకున్నాయి, ఇంకెవరికి లేవు, నాకున్నాయి అని నేను ఎంతగానో ధైర్యపరచబడ్డాను, ఎంతగానో వాదార్చబడ్డాను. ఈ మాట నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది. అదేవిధంగా నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మరో మాట ఏమిటంటే అండి, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను.
ఎఫెసీ పత్రిక 1:7 చెప్తున్నాడు, ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్రీస్తునందరి ఆశీర్వాదం ఏమిటంటే మన అపరాధములకు పాప క్షమాపణ. నేను ఇక పాపిని కాను, నేను పాపములను కడిగి వేసుకున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో నేను పాపములను కడిగి వేసుకుని నీతిమంతుడిగా తీర్చబడ్డాను. అదేవిధంగా కొలసీ పత్రిక 1:14 కూడా ఈ క్రీస్తునందరి ఆశీర్వాదాన్ని గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమిటంటే ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. క్రీస్తునందుల గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే అండి పాప క్షమాపణ. అంటే క్రీస్తునందు నాకు లభించింది ఏమిటంటే రక్షణ. నేను రక్షించబడ్డాను. నేను నశించిన స్థితిలో లేను. నేను చనిపోతే పరలోకం వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నాను తప్ప నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో లేను. నేను చనిపోతే పరలోకం వెళ్ళే స్థితిలో ఉన్నాను. అంటే కరోనా సమయంలో ప్రతి వారికి కూడా కలిగినటువంటి భయం ఏమిటండి? నేను ఏమవుతాను? చనిపోతానేమో. అంటే ఈ కరోనా ఎంత భయంకరమైందంటే ఊపిరితిత్తుల్ని తినేస్తుందటండి. మనిషి బాగానే ఉంటాడు, పైకి ఆయాసం వచ్చేస్తుంది, ఊపిరి అందదో, ఆక్సిజన్ అందదో, ఆయాసం వచ్చేస్తుంది, మనిషి చనిపోతాడు అంతే. పైకి మాత్రం మనిషి ఎలా ఉంటాడండి? బలంగా ఉంటాడండి. అది పరిస్థితి ఈ కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి. అంటే ఇలాంటి కరోనా సమయంలో నాకు లభించినటువంటి ఆదరణ ఏమిటంటే అండి, నేను రక్షించబడ్డాను. నేను పాపములను కడిగి వేసుకున్నాను. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. ఎందువల్లంటే దేవుడు నీతిమంతులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదండి? పరలోకం. ఈ కరోనా సమయంలో కొంతమంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే అండి, వాళ్ళు రక్షించబడితే బాగుండు అని కొంతమందికి అనిపించిందండి. రక్షించబడితే బాగుండు. ఎందువల్ల? ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, లేకపోతే నా కుటుంబ సభ్యులు, నాకు తెలిసినటువంటి వారు రక్షించబడితే బాగుండు. నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి మాకు వాక్యం నేర్పండి అని అడిగారండి. మాకు వాక్యం నేర్పండి. ఏం నేర్పుతామండి ఇలాంటి పరిస్థితులలో? నేర్చుకునే అవకాశం లేదు. అందుకనే సమయం ఉండగానే మనం ఏమవ్వాలండి? రక్షించబడాలి. సమయం ఉండగానే మనము దేవుని తెలుసుకోవాలి, రక్షించబడాలి. సమయం అయిపోయిన తర్వాత మనం రక్షించబడదామంటే అవకాశం ఉండదండి. దేవుడు అవకాశం ఇవ్వడం. ఎందువల్లంటే సమయం ఉన్నప్పుడు నువ్వు అశ్రద్ధ చేసావు, సమయం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసావు, రక్షణను నిర్లక్ష్యం చేసావు. సమయం ఉన్నప్పుడు నువ్వు లెక్క చేయలేదు రక్షణను. ఇప్పుడు సమయం మించిపోయింది. ప్రభుత్వం వారు లాక్డౌన్ పెట్టారు, ప్రభుత్వం వారు కర్ఫ్యూ పెట్టారు, ప్రభుత్వం వారు కూడుకోవడానికి లేదన్నారు. ఇప్పుడు సమయం లేదు. కొంతమంది వాక్యం నేర్చుకుందామన్నా లేదు, వాక్యం నేర్చుకుని రక్షించబడదామన్నా లేదు. అదండి పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితులలో నాకు ఆదరణ ఇచ్చింది ఏమిటంటే అండి, నేను సమయం ఉన్నప్పుడే నేను రక్షించబడ్డాను. నా పాపములను కడిగి వేసుకున్నాను. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నేను నీతిగా బ్రతుకుతున్నాను. నీతిమంతుడిగా తీర్చబడ్డం మాత్రమే కాదు, నేను ఎలా బ్రతుకుతున్నాను? నీతిగా బ్రతుకుతున్నాను. కొన్ని సందర్భాల్లో కొంతమంది రక్షించబడతారు, మరలా ఏమవుతారండి? కొంతకాలం తర్వాత మరలా పాపంలోకి వెళ్ళిపోతారు. అంటే నీతిమంతుడిగా తీర్చబడ్డం మాత్రమే కాదు, నీతిగా కూడా ఏం చేయాలండి? బ్రతకాలి. అందుకనే బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే అండి, మనం రక్షించబడిన తర్వాత మన సొంత రక్షణను మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయమన్నాడండి? కాపాడుకోమన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం.
భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షించబడిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే అండి, రక్షణను కొనసాగించాలి. మళ్ళా లోకంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళా పాపంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళా భ్రష్టులుగా అయిపోకూడదు. నన్ను బలపరిచినటువంటి, నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాట ఏమిటంటే అండి, నేను రక్షించబడ్డాను, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, అదే విధముగా నేను నీతిగా బ్రతుకుతున్నాను. నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మరొక అంశం ఏమిటంటే అండి, దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన ఇస్తాను. దేవుని యొక్క నీతి ఏంటంటే అండి, క్రొత్త నిబంధన. దేవుడు కొత్త నిబంధన చేస్తానని చెప్పి నేను ఎవరితో అయితే క్రొత్త నిబంధన చేయబోతూ ఉన్నానో నేను వారికి దేవుడినై ఉందును, వారు నా యొక్క ప్రజలై ఉందురు అని దేవుడు చెప్పి ఉన్నాడు. నేను క్రొత్త నిబంధన ప్రకారం జీవిస్తూ ఉన్నాను, నేను కొత్త నిబంధన అనుసరిస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధన ప్రకారం నేను ఆరాధిస్తూ ఉన్నాను, క్రొత్త నిబంధన ప్రకారం నేను జీవిస్తూ ఉన్నాను, క్రొత్త నిబంధన నేను ఫాలో అవుతున్నాను. ఎందువల్లంటే దేవుడు అన్ని కాలములలో మానవులతో నిబంధనతో వ్యవహరించాడు. ఈ కాలములో దేవుడు మానవులతో వ్యవహరిస్తూ ఉన్నాడంటండి. క్రొత్త నిబంధన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి, వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే ప్రస్తుతం క్రైస్తవులకి నేను దేవునితో నిబంధన చేసుకున్నానని కూడా తెలియదు, ఏదో చర్చికి వెళ్తూ వచ్చేత్తమే అంతే తప్ప నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. క్రీస్తునందు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడితో నేను కొత్త నిబంధన చేసుకుంటూ ఉన్నాను. ఏమిటి ఆ కొత్త నిబంధన అంటే, దేవుడు నా పాపాలను క్షమిస్తానన్నాడు, ఆయన ధర్మం మీద నా హృదయంలో ఉంచుతానన్నాడు, నేను వారికి దేవుడినై ఉంటానన్నాడు, వారు నా ప్రజలై ఉంటానన్నారు. ఇది క్రొత్త నిబంధన అంటేని. అంటే ప్రస్తుతం క్రైస్తవులకి అసలు నేను ఏ నిబంధన కింద ఉన్నానో కూడా తెలియదండి, అలా బ్రతుకుతున్నారు ప్రస్తుతం క్రైస్తవం. అయితే నాకు ఇచ్చినటువంటి ధైర్యం ఏమిటంటే అండి, నేను దేవునితో కొత్త నిబంధన చేసుకున్నాను. అంటే దేవుడు నిబంధన లేకుండా ఏ మానవులతోటి ఆయన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోలేదండి. దేవుడు ఒక నిబంధనతోటే ఆదాముతో కానీ, నోవాహుతో కానీ, అబ్రహాంతో కానీ, ఇస్సాకు, యాకోబు, యోసేపులతో కానీ, ఇశ్రాయేలీలతో కానీ, అదేవిధంగా నేటి దినాన్ని మానవులైన మనతో కానీ దేవుడు సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎలాగండి? నిబంధనతో. ఎంత గొప్ప సంగతి అంటేనండి, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. ఏ నిబంధన? క్రొత్త నిబంధన చేసుకున్నాను నేను. ఆ మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందండి, ఎంతో ధైర్యాన్ని. అదేవిధంగా నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మరో మాట ఏమిటంటే అండి, నేను రక్షించబడినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు దేవుడు నాకు పరిశుద్ధాత్మనిచ్చాడండి. బాప్తిసం పొందినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటండి? మనకు ఎవరినిచ్చాడండి? పరిశుద్ధాత్మనిచ్చాడు. అపోస్తలుల 2:38 చెప్తున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. దేవుడు పరిశుద్ధాత్మనిస్తానని చెప్పి ఉన్నాడు. అంటే బాప్తిసం పొందినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే అండి, నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తూ ఉన్నాడు, నాలో ఈ దేహంలో నివసిస్తూ ఉన్నాడు. అందుకనే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో చెప్తాడండి, ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుళ్ళ వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే మనలో ఎవరు నివసిస్తున్నారండి? పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు. అంటే మనం బాప్తిసం పొందిన మొదలుకొని మనతో ఈ దేహంలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసించేది ఎందుకొరకు?
చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించేది గొంతులేస్తాకి, డ్యాన్స్లేస్తాకి, అరుపులు అరుతాకి అని అనుకుంటారు. బైబిల్ ఎక్కడైనా సరే పరిశుద్ధాత్ముడు వస్తే గొంతులు వేసినట్టు, డ్యాన్స్లు వేసినట్టు, పిచ్చి పిచ్చిగా అరిసినట్టు, ఓ డ్రమ్ములు బాధేసినట్టు బైబిల్ ఎక్కడైనా ఉందండి? లేదండి. పరిశుద్ధాత్మను దేవుడిచ్చేది ఎందుకోసమో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. బాప్తిసం పొందినప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చేది ఎందుకోసం అంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. అంతక్రితం మనం చూసినట్లయితే 8వ అధ్యాయమే 16వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను దేవునికి కుమారుడిగా చేస్తూ ఉన్నాడు. బాప్తిసం పొందినప్పుడు నీలోకి పరిశుద్ధాత్ముడిని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడిని నిన్ను ఏం చేస్తాడండి? దేవునికి కుమారుడిగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంకేం చేస్తాడు? నీలో ఉండి చేసేటువంటి పని ఏమిటంటే అండి, నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తినిస్తాడు. శ్రమలలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుడు ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేస్తాడు. ఇదండి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటంటే అండి, నీలో ఉండి, నీతో ఉండి, నీకు సహాయం చేస్తూ నిన్ను క్రీస్తు పోలికలో మారుస్తాడు. క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క స్వరూపం నీలో ఏర్పడేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి గొప్ప పని ఏమిటో తెలుసండి? చనిపోయిన తర్వాత మనల్ని తిరిగి లేపుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఏమిటంటే అండి, ఒకవేళ మనం చనిపోతే పునరుద్ధానములో మనల్ని తిరిగి ఏం చేస్తాడండి? లేపుతాడు. తిరిగి లేపి మనల్ని అలా పరలోకానికి తీసుకెళ్తాడండి. అంటే మనం బాప్తిసం పొందినప్పుడు మనలోకి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఎంతవరకు పనిచేస్తాడండి? మనం బాప్తిసం పొందిన తర్వాత మనలో ఉండి పనిచేస్తాడు. మనం చనిపోయిన తర్వాత మన యొక్క పునరుద్ధానంలో పనిచేస్తాడు. అదేవిధంగా మనం పరలోకం వెళ్ళేంత వరకు మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్ముడి గురించి ఏం చెప్పాడంటే అండి, మీరు పాపం చేసి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టద్దు, పాపం చేసి పరిశుద్ధాత్మని మీరు ఆర్పేసుకోవద్దు. అయితే నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట ఏమిటంటే అండి, నాలో నన్ను బలపరచడానికి, నాకు శక్తిని ఇవ్వడానికి, నా తరపున విజ్ఞాపన చేస్తానికి నాలో ఉండి ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను ఒంటరివాడిని కాదు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అదేవిధంగా నన్ను బలపరిచినటువంటి మరో మాట ఏమిటంటే అండి, నేను దేవుని కుమారుడను. దేవుడు ఈ సృష్టిని అంతటినీ కూడా ఎందుకు చేశాడు? దేవుని యొక్క సంకల్పం ఏమిటి? దేవుడు మానవులు ఎందుకు పుట్టించాడు? అసలు మానవుడు ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద? ఎందుకు బ్రతుకుతున్నాడు? ఎందుకు జీవిస్తున్నాడు? ఎందుకు మరణిస్తున్నాడు? దేవునికి కుమారుడు అవడానికి ఈ భూమి మీద మానవుడు జన్మిస్తున్నాడు తప్ప మరి దేని కొరకు కాదు, దేని కొరకు కాదు. ఈ భూమి మీద మనం ఏమైనా సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవచ్చు, కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు, కానీ అవేవి మనతో రావు. అవేవి మనతో రావండి. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏది మనతో రాదు. మనతో వచ్చేటువంటిది ఏమిటంటేనండి, నేను దేవుని కుమారుడను, నేను సృష్టికర్త అయినటువంటి దేవునికి కుమారుడిని అయ్యాను. దేవుడి సృష్టి అంతటిని ఎందు నిమిత్తమైతే చేశాడో ఆ సంకల్ప ప్రకారము నేను దేవునికి కుమారుడిని అయ్యాను. అంటే నేను దేవునికి కుమారుడిని అయ్యాను అంటే నా జన్మ ధన్యమైపోయిందండి. అంటే నా జన్మ ధన్యమైందంటే దాని అర్థం ఏమిటంటే నా జన్మ దీవించబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే అండి, నువ్వు ఎందుకోసం అయితే ఈ భూమి మీద దేవుడు నిన్ను పుట్టించాడో
ఆ సంకల్పమైనటువంటి ఆ కుమారత్వాన్ని నువ్వు సంపాదించావు. నువ్వు దేవుని కుమారుడు అయిపోయావు. ఇంకేం కావాలి మనకి? దేవుడు ఆశిస్తే మనం బ్రతుకుతాం, లేకపోతే లేదు. కానీ ఈ భూమి మీద నేను ఏమైపోయాను? దేవునికి కుమారుని అయిపోయాను. నేను దేవుని కుమారుడయ్యే దేవుని కుమారుడుగా బ్రతుకుతూ ఉన్నాను. అసలు ఈ సృష్టి యావత్తు ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? దేవుని కుమారుని కోసం పనిచేస్తూ ఉంది. ఈ సృష్టి యావత్తు కూడా, ఈ భూమి ఆకాశములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం ఎవరి కోసం పనిచేస్తున్నాయని చెప్పాడండి? దేవుని కుమారుల కోసమే పనిచేస్తున్నాయి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకే పనిచేస్తూ ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తేరుచుచ్చు కనిపెడతా ఉంది. ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదన పడతా ఉందటండి. ఎవరి కోసం అండి? దేవుని కుమారుల కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే ఈ భూమి మీద సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎవరి కోసం అండి? దేవుని కుమారుల కొరకే సమస్తం సమకూడి జరుగుతున్నాయండి. ఈ సృష్టి అంతా కూడా ఇంకా ఎందుకు నిలిచింది? దేవుని కుమారుల కొరకే ఈ సృష్టి యావత్తు ఇంకా నిలిచి ఉన్నదండి. కాబట్టి ఈ మాట, నేను దేవుని కుమారుడను, దేవుని కుమారుల కొరకే సృష్టి అంతా కూడా నిలిచి ఉన్నది, పనిచేస్తూ ఉన్నది, మిగుల ఆశతో తేరుచుచ్చు కనిపెట్టుచూ ఉన్నది, ప్రసవేదన పడుతూ ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఎవరి కోసం? దేవుని కుమారుల కోసమే. అంటే నా కొరకే, నా కొరకే. మరి ఇలాంటి సమయంలో మరి కరోనా వైరస్ వచ్చింది. ఈ భూమి మీద మానవులందరూ కూడా చనిపోతూ ఉన్నారు. దేవుడి సృష్టి అంతా కూడా మంచిది మంచిది అని సృష్టిస్తే మానవుడు తన యొక్క స్వార్థం కొరకు ఏం చేశాడండి? ఈ సృష్టిని పాడు చేశాడండి. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారటండి, ఈ చైనా వాడు ఎలాగో ఈ వైరస్ని కనిపెట్టాడో, ఆడ అశ్రద్ధ వలన ఎలాగూ ల్యాబ్లోంచి లీక్ అయిపోయి బయటకు వచ్చేసి ప్రపంచానికి అంతటికీ వెళ్ళిపోయిందో ఆలోచన చేస్తున్నారు. అంటే మనిషి తన యొక్క స్వార్థం కోసం సాటి మనిషిని ఏం చేస్తున్నాడండి? చంపేస్తున్నాడండి. మనిషి అనేక ఆయుధాలు కనిపెట్టాడు. ఆటం బాంబును కనిపెట్టాడు, అణుబాంబును కనిపెట్టాడు. దేనికోసం అండి? ఇంకో మనిషిని చంపడానికి. గన్న కనిపెట్టాడు. ఎందుకోసం అండి? ఇంకో మనిషిని చంపడానికి. దేవుడేమో మానవులకు నివాసయోగ్యంగా ఈ భూమిని తయారు చేస్తే మనుషులు ఒకడికొకడు చంపేసుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో నాకు లభించినటువంటి ఆదరణ ఏమిటంటే అండి, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుడుగా పరలోకంలో మహిమ పొందుతాను. యేసుక్రీస్తుతో పాటు పరలోకములో నేను దేవుని కుమారుడిగా మహిమ పొందుతాను. అదేవిధంగా నాకు ఆదరణ ఇచ్చినటువంటి, ధైర్యాన్ని ఇచ్చినటువంటి మరో మాట ఏమిటంటేనండి, నాకు నిత్య జీవం ఉంది. నేను యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి గొప్ప మేలు ఏమిటంటే, యేసుక్రీస్తు నన్ను బ్రతికించాడు. పాపము చేత చచ్చిపోయిన నన్ను, పాపిగా బ్రతుకుతూ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన నన్ను, ఒక భ్రష్టుడిగా పాపిగా చెడు అలవాట్లతో దురలవాట్లతో బ్రతుకుతున్నటువంటి నన్ను యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? నన్ను బ్రతికించారు, నాకు జీవాన్ని ఇచ్చారు, ఆత్మీయంగా నన్ను బ్రతికించారు. అంటే ఇప్పుడు నేను జీవము కలిగినటువంటి వాడిని. ఒకప్పుడు నేను క్రీస్తులో లేనప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాడు. యేసుక్రీస్తు ద్వారా నేను ఆత్మీయంగా బ్రతికాను, ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నాను. నా ఆత్మకు జీవం వచ్చింది. నేను ఇక ఎంత మాత్రమునో కూడా ఆత్మీయంగా మరణించిన వాడిని కాను నేను. అదేవిధంగా యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే అండి, ఇప్పుడు మనము యేసుక్రీస్తు ద్వారా మనము జీవిస్తే రేపొద్దున్న మనము చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని సంపాదిస్తాం. అంటే మానవులందరూ చనిపోతారు, ఏ మానవుడైనా చనిపోతాడు, ఎప్పుడైనా చనిపోతాడు.
మనం అనేక వచనాలు మనం నేర్చుకుని ఉన్నాం అనేక సందర్భాల్లో. ఈ భూమి మీద ఈ జీవితం బుడగ వంటిది, ఆవిరి వంటిది, నీడ వంటిది, గడ్డి వంటిది, గడ్డి పువ్వు వంటిది, త్రాసు మీద ధూళి వంటిది, చేద నుండి జారెడు నీటి బిందువు వంటిది, కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది అని మనం నేర్చుకున్నాం. అంటే ఈ భూమి మనది కాదు, ఈ భూమి మన సొంతం కాదు. ఈ భూమి మీద మనం కొద్ది కాలమే బ్రతుకుతాం. 65 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలం ఉంటేనండి 80 సంవత్సరములు. ఏదైనా వ్యాధి బారిన పడ్డామనుకోండి ముందే వెళ్ళిపోవాలి. ఏదైనా యాక్సిడెంట్ల బారిన పడ్డామనుకోండి ముందే వెళ్ళిపోవాలి. కరోనా బారిన పడ్డామనుకోండి ఏమవ్వాలండి? ముందే వెళ్ళిపోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ భూమి మన సొంతం కాదు. ఈ భూమి మీద జీవితం శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనందరం కూడా ఏమై ఉన్నాం? యాత్రికులము, పరదేశులం అయి ఉన్నాం. ఈ భూమి మీద మనందరం కూడా ఎవరమండి? యాత్రికులము, పరదేశులం. ఈ భూమి మన సొంతం కాదు. ఏదో మనం ఈ తరంలో ఈ కాలంలో మనం పుట్టాం కాబట్టి ఇప్పుడు బ్రతుకుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద ఇంతవరకు ఎంతమంది జన్మించుంటారో, ఎంతమంది చనిపోయి ఉంటారో. అలాగే మనం కూడానండి, మనం కూడా అలాగే ఈ భూమి మీద జన్మించాం. ఈ భూమి మీద మనందరం కూడా ఏమై ఉన్నాం? యాత్రికులము, పరదేశులం అయి ఉన్నాం. నేను యాత్రికుడినే. ఈ భూమి నా సొంతం కాదు. ఈ భూమి మీద నేను ఆశ పెంచుకోకూడదు. ఈ భూమి మీద నేను కోరిక పెంచుకోకూడదు. ఈ భూమి మీద నేను ఎక్కువ అటాచ్మెంట్ పెట్టేసుకోకూడదు. అంటే ఈ భూమితో నేను ఎక్కువ సంబంధం పెట్టేసుకోకూడదు. ఎందువల్లంటే నేను ఈ భూమి మీద ఉండేవాడిని కాను. ఎప్పటికైనా నేను ఎవరిని? వెళ్ళిపోవలసినటువంటి వాడిని. ఈ భూమి మీద నేను దిగంబరిగా వచ్చాను. ఎలా వెళ్ళిపోవాలండి? దిగంబరిగానే వెళ్ళిపోవాలి. ఏమీ లేనివాడుగా వచ్చాను. ఎలా వెళ్ళిపోవాలండి? ఏమీ లేనివాడుగానే వెళ్ళిపోవాలి. ఎవరైనా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటేనండి, పేదవాడి జీవితానికి విలువ లేదనుకుంటారు. ధనవంతుడి జీవితానికి చాలా విలువ, బోడు సంపాదించాడు, అనుభవించాలనుకుంటారు. ఎవరైనా ఒకటేనండి ఈ భూమి మీద. ఏ వ్యత్యాసం లేదు. ఈ భూమి మీద జీవితం మానవులందరికీ కూడా సమానమే. మానవులందరికీ కూడా ఒక్కటే. మనందరం కూడా వెళ్ళిపోవలసినటువంటి వారమే. అయితే మన యొక్క క్రీస్తునందు ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఏమిటంటే, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట ఏమిటంటే, మనకేముందండి? నిత్య జీవం ఉంది. నేను క్రీస్తులోకి వచ్చాను కాబట్టి దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. లేకపోతే నేను నిత్య నాశనానికి వెళ్ళిపోవాలి. అంటే ఈ భూమి మీద అందరూ దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు కూడా చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని ఎరిగినటువంటి వారికి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, నాకు ఏముందండి? నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. నేను ఇప్పుడు పరలోకంకి వెళ్తాను. నేను పరలోకానికి వెళ్తాను. నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాను. ఇప్పుడు నేను ఆ విశ్వాసంతో బ్రతుకుతున్నాను. అంటే ఈ భూమి మీద బ్రతుకు నేను ఎలా బ్రతుకుతున్నానండి? ఒక విశ్వాసముతో, ఒక నిరీక్షణతో, ఒక కోరికతో, ఒక ఆశతో బ్రతుకుతున్నానండి. అందుకని క్రీస్తునందు ఉన్న వారిని ఏమన్నాడంటే అండి, విశ్వాసం కలిగినటువంటి వారు, నిరీక్షణ కలిగినటువంటి వారు. క్రీస్తులో లేనటువంటి వారు నిరీక్షణ లేని వారు అన్నాడు. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఒక నిరీక్షణ ఉందండి. ఏదండి? పరలోకం, నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో ఇప్పుడు నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నాను. ఈ మాట కూడా, ఈ ఆలోచన కూడా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందండి. మా కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఒకేసారి కరోనా బారిన పడినప్పుడు నాకు ఈ మాటలన్నీ కూడా ఎంతో ఆదరణ ఇచ్చాయి, ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా సమయంలో కరోనా బారిన పడినప్పుడు ఆదరించినటువంటి, ధైర్యపరిచినటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తునందలి ఆశీర్వాదాలు నన్ను ఎంతగానో ధైర్యపరిచినాయి.
అదే విధంగా పౌలు చెప్పినటువంటి మరో మాట ఏమిటంటే అండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతికితే ఎవరి కోసం అండి? క్రీస్తే. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి, భూమి మీద బ్రతుకుతాం. ఎందుకు? క్రీస్తు కోసమే, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. ఒకవేళ దేవుడు వచ్చామన్నాడు అనుకోండి, చావైతే లాభము అన్నది. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, మనం అందరము కూడా క్రీస్తునందలి ఆశీర్వాదాలని ఇలాంటి సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకవలసిందిగా కోరుచున్నాను. అవే మనకు ధైర్యాన్ని, ఓదార్పును, ఆదరణను ఇస్తాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించోన్, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారాలే ఇలా పాపికాశ్రాయ వేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించోన్, నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగా యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించోన్, నీ రక్తమే నా బాలము. నీ సిలువలో కాచినట్టి విలువైన రక్త ధారచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించోన్, నీ రక్తమే నా బాలము. స్తుతి మహిమ ఘనతయో యుగాయుగాంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హ నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హ నీకే తాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించోన్, నీ రక్తమే నా బాలము.